నమస్తే. ఈరోజు మనతో పాటు రంజల రాజేష్ ఉన్నారు. ఒకసారి మాట్లాడండి. నమస్తే అన్న, ఎలా అనిపిస్తుంది అంబేద్కర్ దగ్గరికి, పెద్ద స్టాచ్యూ దగ్గరికి వచ్చి వీళ్ళంతా జనాలను చూస్తే ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అంటే నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో, మీటింగ్లలో, జ్ఞాన సభలలో ఉండేటువంటి నాకు ఇదేం కొత్త కాదు. కానీ పోయిన సంవత్సరం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో హర్యానా, ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలకి సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించకపోవడం వల్ల పోయిన సంవత్సరం మేము అందరం కూడా బాధపడ్డాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా అందరి విజ్ఞప్తుల్ని మన్నించో లేకపోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు గుర్తొచ్చో మరి ఇంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి అందరికీ మరి ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని బాబాసాహెబ్ గురించి, ఆయన జ్ఞానం గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మరి ఇలాంటిది కేవలం ఒక్కరోజే కాకుండా 365 రోజులు ఆ మ్యూజియంలో మంచి పుస్తకాలు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞానాన్ని ఈ ప్రజలందరికీ తెలియజేసే విధంగా రేవంత్ రెడ్డి గారు మరి ముందు చూపు తీసుకొని, చొరవ తీసుకొని దీన్ని ఖచ్చితంగా చేయాలని, ఇది తెలుగు ప్రజలమైనటువంటి మనకే దక్కినటువంటి గొప్ప గౌరవం. 193 దేశాలు ఉన్నటువంటి ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంత గొప్ప విగ్రహాలు మన తెలుగు ప్రజలకే దక్కింది. సో దీన్ని కూడా నిరంతరం ప్రపంచం అంతా గమనిస్తుంది. కాబట్టి ఇట్లా ఈ శోభాయమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా ఇక్కడ కార్యక్రమాలు చేసుకునే అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు ఎలా చూస్తారు? అంబేద్కర్ అందరి వాడిగా చూస్తారా? మన దేశానికే జ్ఞానం ఇచ్చిన వారు చూస్తారా? లేదా కొంతమందికి కోసమైనా అలా చూస్తారా? మీరు ఏమంటారు? 17 సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ మాలమాదిగల నాయకుడు కాదని ప్రచారం చేసిన వ్యక్తిని నేను. భారతదేశంలో స్త్రీలందరికీ హిందూ కోడ్ బిల్లు ద్వారా హక్కులను కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. స్త్రీలను, పురుషులని అటు సగం ఇటు సగం చేస్తే సగం భారతదేశంలో స్త్రీలందరికీ కూడా హక్కులు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కులం అనేది కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈరోజు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ద్వారా కూడా 10% రిజర్వేషన్ అనుభవిస్తున్నారంటేనే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. కాకపోతే ఆయనను అర్థం చేసుకోవడంలో, ఆయనను ప్రచారం చేయడంలో ప్రభుత్వం గోప్యం చేసింది. ఆయన అర్థం చేసుకోవడంలో ప్రజలకు కొంచెం సమయం పట్టింది. అంటే సత్యం నిరంతరం ప్రచారంలో ఉంటే ప్రజల వరకు చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దేశ ప్రభుత్వం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుస్తకాలలో మరి పెట్టి సమాజం అందరికీ తెలియజేసే విధంగా తయారు చేస్తే బాగుంటుంది. ఆయన చేతిలో ఉన్న భారత రాజ్యాంగం అంటే ఎస్సీ, ఎస్టీల హక్కుల పుస్తకం అని అనుకుంటారు చాలామంది. కానీ తప్పు. సగం మంది స్త్రీల కోసం ఆయన భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంట్లో బిల్లును ఆమోదం చేయకపోతే, నేను స్త్రీలకు న్యాయం చేయనప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకని రాజీనామా చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒక పాట పాడతారా? ఒక మంచి గుర్తు చేసుకునే పాట. రాజ్యాంగము అణువులో జీవము నింపి, నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి, ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు, విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు సకల జనం, బ్రతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగం ఉంది కానీ అది అమలు అవ్వడం లేదు పూర్తి స్థాయిలో అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. మీరు ఏమంటారు దీని పట్ల? మీ తరపున మీరు ఇంకా రాజ్యాంగంలో ఉన్నటువంటి స్ఫూర్తిని ఇంకా ముందుకు ఎలా తీసుకుపోతారు? అంటే నిరంతరం రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏందో ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. మన దురదృష్టం ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వమే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామనడం. మరి ప్రతిపక్షము, ప్రభుత్వము రెండు సంఘర్షిస్తున్నటువంటి సందర్భంలో భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం పార్లమెంటు సాక్షిగా ప్రజలందరికీ అర్థమవుతుంది మెల్లిమెల్లిగా. మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం గురించి ఆ ప్రజలందరికీ క్షుణ్ణంగా వివరిస్తారు, క్షుణ్ణంగా తెలుస్తుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన భారత రాజ్యాంగాన్ని దాచబెడతారు ప్రతిసారి. అందుకే మనం స్కూళ్ళల్లో చిన్నప్పుడు ప్రతి ఒక్కరం ఫ్లెడ్స్లో ఒకటేమంటాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందం సహోదరులం అని చెప్పేసి. ఆ సోదర భావాన్ని, అంత గొప్పతనాన్ని ఆ చిన్నప్పుడు మాత్రమే మాట్లాడి తర్వాత భారత రాజ్యాంగం గురించి మాట్లాడకపోవడం అది మన దౌర్భాగ్యం. సో మెల్లిమెల్లిగా రాజ్యాంగం గురించి ఇప్పుడిప్పుడే ప్రజలు చదవడం మొదలుపెట్టారు, గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు, ఆర్టికల్ని పరిశీలిస్తూ ఉన్నారు. సో భారత రాజ్యాంగం అమల్లోకి రావాలంటే ప్రభుత్వం యొక్క ఒత్తిడి, ప్రతిపక్షం యొక్క ఒత్తిడి ఖచ్చితం. ప్రజలు ప్రతిపక్షాన్ని ఒత్తిడి చేసినప్పుడు ప్రతిపక్షం పక్షాన్ని ఒత్తిడి చేస్తుంది. కాస్త సమయం పట్టచ్చు కానీ రాజ్యాంగం మెల్లిమెల్లిగా అమలు అవుతుంది. దానికి ఒక గొప్ప ఉదాహరణనే
ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాలుగా పరిపాలించిన పరిపాలనలో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు రిజర్వేషన్ లేదు అని చాలామంది డిమాండ్ చేసేవాళ్ళు. కానీ అది అంబేద్కర్ గారు ఎప్పుడో రాసింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద ఈడబ్ల్యూఎస్ అని చెప్పి స్టార్ట్ చేసింది. అది అంబేద్కర్ గారు తప్పు కాదుగా. దాన్ని పాలనలోకి తీసుకొచ్చింది ఎవరు? బీజేపీ గవర్నమెంట్. సో దానికి అంబేద్కర్ గారి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి, ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు సొల్యూషన్ రాజ్యాంగంలో ఉంది. కానీ పరిపాలన చేస్తున్న ప్రభుత్వం దాన్ని బయటకు తీసుకురాలేదు. సో ఈ సందర్భంగా బీజేపీ గవర్నమెంట్ చేసినటువంటి ఒక మంచి పని ఏదైనా ఉందంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం. ఇంకొకటి, ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే ఇలాంటి మామూలుగా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి ఇంటర్నల్గా. సో అలాంటి ప్రాబ్లమ్స్ పక్క పెట్టి ఒకసారి దేశానికి ఏదైనా ఇష్యూ వస్తే మీరు ఎడ్ సైడ్ నిలబడతాడు. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం. ఈ దేశం మాదని భావించేటువంటి వ్యక్తులం. ఒక్క అర సెకండ్ కూడా ఆలోచించకుండా ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చేటువంటి గొప్ప దేశభక్తులం. అది ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తాండాలు అనేది లెక్క లేకుండా ప్రతి అన్యాయం మీద స్పందించేటువంటి వ్యక్తులం. అది మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు దేశం వైపు 100%. మేము భారతీయులం. భారతదేశం వైపు ఉండకపోతే వెళ్ళిపోతాం. ఆర్యులు భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళు, వాళ్ళ సిద్ధాంతాన్ని మోస్తున్నటువంటి భారతదేశంలో కొద్దిమంది బాడగావులు భారతదేశం కోసం ప్రాణం ఇవ్వడం నటిస్తారు. కానీ మేము అరక్షరం ఆలోచించకుండా ప్రాణం ఇస్తాం. ఏదైనా ఒక పాటతో క్లోజ్ చేసుకుందాం. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, మీకు ఏడా రాసిండురా మేం తక్కువ జాతోళ్ళని, నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే, ఒరేయ్ నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే, నువ్వు నేను కలిసి బ్రతికే భరత భూమి ఒక్కటే, నీకు నాకు మధ్య కులం అడ్డుగోడలేందిరా, ఈ కులం అనే కుళ్ళును సృష్టించింది ఎవడురా, ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, మీకు ఏడా రాసిండురా మేం తక్కువ జాతోళ్ళని. సరిపోతుందిగా మేము భారతీయులం అని చెప్పడానికి ఈ పాట. థ్యాంక్ యూ వెరీ మచ్.